అందరికీ నమస్తే. నేను మీ అంజయ్ యాదవ్ అగ్నిముని. వెల్కమ్ టు హైరా ప్రాపర్టీ. ఇప్పుడు మనం చూస్తున్న లేఅవుట్ వచ్చేసి మెహతాబ్ ఖాన్ క్రాస్ రోడ్ జంక్షన్, 4-వే జంక్షన్ అనేటువంటి మెహతాబ్ ఖాన్ క్రాస్ రోడ్ జంక్షన్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి వికారాబాద్ వెళ్తున్నటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఆనుకొని ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. ఇది మెహతాబ్ ఖాన్ క్రాస్ రోడ్ జంక్షన్ నుంచి వస్తున్నటువంటి 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఆనుకొని ఒక బ్యూటిఫుల్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తోటి బ్యూటిఫుల్ గా డెవలప్ చేస్తున్నటువంటి డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ అండ్ ఎల్పీ నెంబర్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ లేఅవుట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది ఒక 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఆనుకొని ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా ఈ లేఅవుట్ కి బ్యాక్ ఎండ్ లోనే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన మార్కింగ్ కూడా వేసేసారు. రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అలాగే నియర్ బై ఏరియాలోనే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ జోన్ కూడా 2400 ఎకర్స్ తోటి దాన్ని డెవలప్ చేస్తున్నారు. వాటికి కూడా దగ్గరలోనే ఉంటుంది. అలాగే ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కూడా 420 ఎకర్స్ లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ డెవలప్ చేస్తున్నారు. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఈ బ్యూటిఫుల్ లేఅవుట్ ఇది కంప్లీట్ గా ఈ లేఅవుట్ నేమ్ వచ్చేసి అర్బన్ శాంటో లేఅవుట్ అనమాట. బ్యూటిఫుల్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించిన ఓవర్ వ్యూ ఏంటంటే ఇది కంప్లీట్ 13 ఎకర్స్ లేఅవుట్. ఇందులో 110 ప్లాట్స్ ఉంటాయి. మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ ఆన్వర్డ్స్ ఉంటాయి అనమాట. ఇందులో మినిమం సైజ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి హైలైట్స్ వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. అలాగే ఇందులో 40 ఫీట్ అప్రోచ్ రోడ్ ఉంటుంది. 33 ఫీట్ ఇంటర్నల్ బీటీ రోడ్స్ ఉంటాయి అనమాట. వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాట్ కి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారనమాట. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మెజెస్టిక్ ఎంట్రన్స్ పోర్టల్, 100% వాస్తు, ఫుడ్ పాత్స్, అవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 24/7 సెక్యూరిటీ, స్ట్రీట్ లైట్స్, కాంపౌండ్ వాల్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు అన్ని వచ్చే విధంగా ఈ లేఅవుట్ ను డెవలప్ చేయడం జరిగింది. ఇందులో మోడర్న్ ఎమ్యూనిటీస్ కూడా జాగింగ్ ట్రాక్, అవుట్డోర్ ఎమ్యూనిటీస్, అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై, ల్యాండ్స్కేప్ గార్డెన్స్ కూడా వచ్చే విధంగా ఈ లేఅవుట్ ను డెవలప్ చేస్తున్నారన్నమాట. ఈ లేఅవుట్ మంచి ప్రైమ్ లొకేషన్ అయినటువంటి శంకరపల్లి, బానూరు, మోకిల్లా, గోల్డెన్ ట్రయాంగిల్ అన్నిటికీ దగ్గరలో ఉంటుంది. విచ్ ఆస్ రేడియల్ రోడ్ కనెక్టివిటీ ఈ ఏరియాకి రేడియల్ రోడ్ కనెక్టివిటీస్ కూడా నెంబర్ ఆఫ్ రేడియల్ రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయి. అలాగే నియర్ బై ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎంఎంటీఎస్ ఎక్స్పాన్షన్ కూడా నియర్ బై ఏరియాలో ఎక్స్పాన్షన్ అవుతుంది. అలాంటి ఒక బ్యూటిఫుల్ ఏరియాకి దగ్గరలో ఈ బ్యూటిఫుల్ లేఅవుట్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో ద మోస్ట్ డెవలపింగ్ ఏరియాస్ హైదరాబాద్ ఏదైనా ఉందంటే మెహతాబ్ ఖాన్ క్రాస్ రోడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకపేట, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, నార్సింగ్, గచ్చిబౌలి అయిన ఐటీ కారిడార్స్ కి అత్యంత చేరువలో ఉన్నటువంటి ప్రాంతం మెహతాబ్ ఖాన్ క్రాస్ రోడ్ జంక్షన్. అలాంటి మెహతాబ్ ఖాన్ క్రాస్ రోడ్ కి మించినటువంటి ఇప్పుడున్న పరిస్థితులలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి మిగతా ఏరియాలో కూడా హైదరాబాద్ లో అంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ కూడా లేదు. ఐటీ బేస్ చేసుకుని హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ ఎంప్లాయ్మెంట్ కి దగ్గరలో ఉన్నటువంటి ఏరియా ఇది మెహతాబ్ ఖాన్ క్రాస్ రోడ్ జంక్షన్ అనమాట. ఇలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే హైయెస్ట్ ప్రాఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది స్పేసియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది. ఇక్కడ నుంచి అన్ని ఏరియాలు, అన్ని లొకేషన్స్ కి మంచి యాక్సెసిబిలిటీ కూడా దొరుకుతుంది. అలాంటి ఒక నెంబర్ 1 ఏరియా ఇది. కంఫర్టబుల్ అండ్ వైబ్రెంట్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు ఈ లేఅవుట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు. బ్యూటిఫుల్ గా ఈ లేఅవుట్